హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. గత 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏపీలో నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి విద్యార్థులకు ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. బట్ పోస్టుల సంఖ్య కూడా దాదాపు 6,000 పైన ఉండడము, ఈ స్థాయిలో ఈ మధ్య కాలంలో అంటే గత నోటిఫికేషన్లతో పోల్చినట్లయితే ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. బట్ ఇలాంటి టైంలో ప్రిలిమ్స్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మరి ఈ టైంలో ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్లో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది అనేటటువంటి సందేహాలు చాలామంది విద్యార్థులలో ఉంటాయి. సో నాకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బట్ స్టూడెంట్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీకు జనవరి ఎండింగ్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఇవ్వడం జరిగింది. జనరల్గా కొంతమంది విద్యార్థులకు, కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు కూడా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ కావాలి అనేటటువంటి ఒక సందేహం కలుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అందరు విద్యార్థులకు ఉన్నటువంటి సమయమే నీకు ఉంది. కాబట్టి కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ లేదు. బట్ ఈ టైంలో అందరికన్నా విభిన్నంగా ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఈ టైంని ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా ఏపీ నోటిఫికేషన్లో దాదాపు 4.5 monthsలోనే 5 months బిలోనే కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం ప్రాసెస్. ఈసారి కూడా అలానే ఉంటుంది. బట్ తెలంగాణలో ఎక్కువ టైం ఉంటుంది, బట్ ఏపీలో తక్కువ టైం ఉంటుంది. మరి ఈ తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మనకు ప్రిలిమ్స్ అనేది ఒక స్టేజ్ ఉంది, మెయిన్స్ అనేది ఒక స్టేజ్ ఉంది, ఈ రెండింటి మధ్యన ఈవెంట్స్ అనేది ఒకటి ఉంది. అందుకే మీరు రిటర్న్ ఫోకస్ చేసేటప్పుడు ఇప్పటి నుంచే గ్రౌండ్ స్టార్ట్ చేయండి. ఏపీ విద్యార్థులు ఎవరున్నా కూడా మీకు సివిల్, ఫైర్ తప్ప మిగిలిన అన్ని పోస్టులకు కూడా అన్ని ఈవెంట్స్కి మెరిట్ ఉంది కాబట్టి, మార్క్స్ అలాట్ అయ్యాయి కాబట్టి మీరు గ్రౌండ్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయడం బెటరు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రిలిమ్స్తో పాటు గ్రౌండ్ను ఎట్లా సమతుల్యత చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు కానిస్టేబులే గమనించినట్లయితే చూడండి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్. ఈ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ గమనించినట్లయితే చూడండి, 200 మార్క్స్కి ఉంటుంది కదా. ఇది చాలా అందరికీ తెలిసిన విషయమే. 200 మార్క్స్ ఉంటుంది, 3 hours టైం ఉంటుంది. బట్ కానిస్టేబుల్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని మీరు ప్రిలిమ్స్ లోపే చదువుకోవాలనుకుంటే మాత్రం కష్టమవుతుంది. మరి ఎలా వెళ్ళాలి అంటే, ప్రిలిమ్స్ వరకు మనం ఏ సిలబస్ని యూజ్ చేస్తున్నాం అనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ మీకు జనవరి ఎండింగ్లోనే ప్రిలిమ్స్ ఉంది కాబట్టి, మరి ఇది డిసెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు ఈ డిసెంబర్లో ఒక 30 days, అవి ఒక 20 days, టోటల్ 50 daysలో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ కానిస్టేబుల్స్ని అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, కానిస్టేబుల్లో ఫస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్స్ ఏమి ఇవ్వాలి అనేది నేను చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ అర్థమెటిక్ పార్ట్ ఒకటి ఉందండి, అండ్ రీజనింగ్ పార్ట్ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంది. ఈ 3 subjects. నెక్స్ట్ 4th one వచ్చేసి ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ మిక్స్ అయి ఉంటుంది. దాదాపు 35 questions వస్తాయండి ఇవి. మీరు చూసుకోండి, లాస్ట్ ఎగ్జామ్లో కూడా 32, 33 అలా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మీరు ఈ 5 subjectsనే ఫోకస్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అర్థమెటిక్ అనేది 25 marks, రీజనింగ్ అనేది 25 marks, ఇంగ్లీష్ దాదాపు 30 marks వస్తుంది ఏపీలో, కరెంట్ అఫైర్స్ కూడా 25 to 30 marks తిరుగుతుందండి ఏపీలో. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, 5 ఉంది, 5 into 25 125, ఒక 5-10 marks, అంటే దాదాపు 130 marks, అట్లీస్ట్ 130 marks వరకు మాత్రం ఈ 5 subjectsలో నుంచే కవర్ అవుతాయి. సో ఏపీలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరున్నా కూడా, సొంతంగా ప్రిపేర్ అవుతున్నా, కోచింగ్ తీసుకుంటున్నా, మీరు గమనించాల్సిన విషయము ఇది, నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే హరిబరిన ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ అది ఇది తీసుకొని ఎక్కువ సబ్జెక్ట్స్, ఎక్కువ బుక్స్ పర్చేజ్ చేసేసి గందరగోళానికి గురి కావద్దు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇండియన్ హిస్టరీ కమ్ ఏపీ హిస్టరీ, బట్ కరెంట్ అఫైర్స్, ఈ సబ్జెక్ట్స్ని మాత్రము చాలా డీటెయిల్డ్గా వెళ్ళాలి.
ఇక కొంతమందికి కరెంట్ అఫైర్స్ అంటే ఎలా ఉంటుందంటే ఎండింగ్లో ఒక మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ అయితే అది కవర్ అవుతుంది అనుకుంటారు. కానీ ఏపీలో మాత్రం మీరు అలాంటి పని చేయొద్దు. ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడన్నా డైరెక్ట్ మనకు ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే ఓవరాల్ వ్యూ వస్తుంది. కానీ కంప్లీట్ మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మాత్రం ఇప్పుడు మీరు ఆగస్టు నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో కావడం బెటర్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 6 months కరెంట్ అఫైర్స్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఒక మంత్లో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఏంది అనేది ఫాలో అయ్యి దాని మీద కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేసి ఈ 6 months కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా డైలీ లైఫ్లో ఒక పార్ట్ లాగా మీరు ప్రిపరేషన్ విధానం కొనసాగించాలి. అంటే ఈ స్టాండర్డ్ సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూనే మధ్యన గ్యాప్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే యూజ్ ఉంటుంది. బట్ అర్థమెటిక్ కూడా మీరు చూడండి, కానిస్టేబుల్స్కి అర్థమెటిక్తో పాటు జనరల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. ఈ టైంలో మీరు అర్థమెటిక్ 25కి 20 అనుకోవద్దు. ప్రిలిమ్స్ లోపు నేను చెప్పేది, మెయిన్స్ వరకు కాదు. ప్రిలిమ్స్ లోపు మీరు ఏం చేయాలంటే ప్యూర్ అర్థమెటిక్, ఇప్పుడు సపోజ్ సగటు, యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, తర్వాత పార్ట్నర్షిప్, ఏజెస్, ఈ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎం, ఈ ఏరియా ఏదైతుందో దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. బట్ అట్లీస్ట్ 25కి ఒక 20 marks, రీజనింగ్ ఒక 20 marks, ఇంగ్లీష్ ఒక 20 marks. తర్వాత ఈ 3 సబ్జెక్టులు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ 3 సబ్జెక్టులని బాగా ఫోకస్ చేయాలి. ఈ 50 days మీరు ఒక యజ్ఞం లాగా ఈ 5 సబ్జెక్ట్స్ను ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రిలిమ్సే కాదు, మెయిన్స్ కూడా చాలా స్కోర్. చూడండి 130 marks అంటే ఏంటంటే, అయితే యాక్చువల్గా నెక్స్ట్ జాగ్రఫీ ఉంటుంది. ఇవి వదలమని చెప్పట్లేదు. జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, సో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ అంటే మన ప్రిపరేషన్ ఎలా డివైడ్ చేసుకోవాలంటే ప్రిలిమ్స్కి ముందు ఏం సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నావు, ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఏంటి. బట్ నువ్వు ప్రిలిమ్స్కి ముందు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అది నీ ప్రిలిమ్స్ బయటపడేటట్టు చేయాలి. అట్ ది సేమ్ టైం మెయిన్స్కి యూజ్ కావాలి. అంటే ఖచ్చితంగా ఈ స్టాండర్డ్లో ఈ వెయిటేజ్లో మాత్రం ఈ సబ్జెక్ట్స్ అది ప్రిలిమ్స్లోనైనా ఉంటాయి, మెయిన్స్లోనైనా ఉంటాయి. ఖచ్చితంగా మేజర్ పార్ట్ ఇది నువ్వు ప్రిలిమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నట్లయితే కొద్ది గొప్ప అటు ఇటు అయినా ఏం లేదు, కానీ దాదాపు 70-80% నువ్వు ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నీకు ప్రిలిమ్స్ అయిపోతుంది. తర్వాత ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఈవెంట్స్ టైం వరకు వీటిని ఒక రివిజన్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ ఈవెంట్స్ మళ్ళీ దీన్ని ఇంకొక రివిజన్ చేసుకున్నట్లయితే ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని అత్యంత సులభంగా మీరు సాధించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ వెయిటేజ్ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎంత కష్టమైన ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. కానీ నీకు కంఫర్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు, నీకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సో అందులో నుంచి మార్కులు రావట్లేదు అని ఇబ్బంది పడద్దు. ఎక్కడి నుంచి అయితే మార్కులు వస్తున్నాయో చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందండి, 30 marks వస్తుంది, 25 వస్తుంది, 30 వస్తుంది, ఒక్కోసారి 30 క్రాస్ అయి కూడా వస్తుంది ఏపీలో. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క గ్రామర్ పార్ట్ని, ప్రతి ఒక్క టాపిక్ని మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలి. అవసరమైతే ఒక్కొక్క టాపిక్ మీద ఒక మోడల్ ఎగ్జామ్ లాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉన్నటువంటి డేస్ని, ఒక డే మొత్తాన్ని మీరు ప్రిపరేషన్కు ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతారో డివైడ్ చేసుకొని ఏ టైంలో ఏం చదవాలి, ఈ సబ్జెక్ట్స్ని ఎట్లా చేసుకోవాలి అనేది మీరు డివైడ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ డేస్, ఇప్పుడు మీకు ఉన్నటువంటి 5 సబ్జెక్ట్స్ని ఆల్టర్నేట్ డేస్గా, ఒకే రోజు 5 సబ్జెక్ట్స్ అంటే కావు. సో ఆల్టర్నేట్ డేస్ దీన్ని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా మూవ్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్ ప్రిలిమ్సే కాదండి, కానిస్టేబుల్ జాబ్ను కూడా క్రాక్ చేయొచ్చు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే పాత విద్యార్థులకు కూడా చెప్తున్నాను, యూనిక్ విద్యార్థులే కాదు, సొంతంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా నేను ఇచ్చే సలహా ఇదే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ని బాగా ఫోకస్ చేయండి. సెకండ్ స్టేజ్లో మాత్రం ఈ జాగ్రఫీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి వెళ్ళండి. ఓకేనా? రైట్. తర్వాత ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ని కూడా రివిజన్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంది. మరి మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మండే 5th వస్తుంది, December 5th మేము ఏపీ విద్యార్థుల కొరకు కానిస్టేబుల్కు, ఎస్ఐకి జనరల్ బ్యాచ్ ఫీజులోనే ఇంటెన్సివ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంటెన్సివ్ బ్యాచెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం అంటే, మరి ఈ తక్కువ టైంలో ఒక విద్యార్థిని కూర్చోబెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసులు చెప్పుకుంటూ పోయినట్లయితే
అతను వినడమే జరుగుద్ది కానీ మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకునే టైం ఉండదు. సో కోచింగ్ తీసుకోవడమే జరుగుద్ది కానీ జాబ్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇలాంటి తప్పిదం జరగకుండా ఇప్పుడు ఈ ఉన్న టైంలో ఏపీ విద్యార్థుల కొరకు మన సూర్యాపేట రెసిడెన్షియల్ క్యాంపస్లో మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. సూర్యాపేట రెసిడెన్షియల్ క్యాంపస్ అని కొడితే క్యాంపస్ మొత్తం మీకు ఒక వీడియో ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలలో ఒక పోలీస్ ఇన్స్టిట్యూట్కి 6.5 ఎకరాల గ్రౌండ్ ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ యూనిక్ స్టడీ సర్కిల్. మీకు సమీపంలోనే క్లాస్ రూము, హాస్టలు, లాంగ్ జంపు, తర్వాత మీరు షార్ట్ పుట్ ఏదైనా 100 మీటర్స్, 1600 మీటర్స్ ఏది ప్రాక్టీస్ చేసుకోవాలన్నా 10 సంవత్సరాల నుంచి ఆర్మీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి కోచ్లు అందుబాటులో ఉన్నారు. దగ్గరలోనే గ్రౌండ్ ఉంటుంది. మీకు ఎలాంటి టైం వేస్ట్ ఉండదు. గ్రౌండ్ పోవాలంటే పొద్దున 4 గంటలకి లేచేసి 9 గంటల వరకు గ్రౌండ్లో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 6:30కి లేచినా కూడా గ్రౌండ్ అందుబాటులో ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం కూడా అందుబాటులో ఉంటుంది. 24 అవర్స్ గ్రౌండ్ అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి కానిస్టేబుల్ విద్యార్థులకు రిటర్న్ ఎంత ముఖ్యమో ఇప్పుడు ఉన్న పోస్టుల పరిస్థితి చూస్తే గ్రౌండ్ అంతకన్నా ఎక్కువ ముఖ్యం. కాబట్టి సూర్యాపేట రెసిడెన్షియల్ క్యాంపస్లో 15,000 రూపాయల ఫీజుతోటి కానిస్టేబుల్ ఇంటెన్సివ్ బ్యాచ్, అలాగే కానిస్టేబుల్ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ కానిస్టేబుల్ ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా మార్నింగ్ 5 to 7:30 గ్రౌండ్ ఉంటుంది. 8 నుంచి 1 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి. 2 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. మళ్ళీ 5 to 7 గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ 7 తర్వాత 7 to 9 వరకు ఆ రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్, ఈ స్టడీ అవర్లో ఏదైతే చదివారో దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఒక యజ్ఞం లాగా ఈ ప్రిపరేషన్ ప్లాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే స్టూడెంట్స్ చూడండి, ప్లాన్డ్గా ఎలాంటి షెడ్యూల్లో మనం మూవ్ అవుతున్నాము అంటే మార్నింగ్ 5 to 7:30 గ్రౌండ్ వెళ్ళిపోతుందండి, ఎర్లీ మార్నింగ్. తర్వాత 7:30 తర్వాత 8 వరకు టిఫిన్ బ్రేక్ అయినా కూడా 9 to 1 వరకు ఆ రోజు ఏవైతే సపోజ్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఏవైతే 2 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకొని 9 to 1 అవి సిలబస్ రివిజన్ చేస్తాం. అంటే క్లాస్ చెప్తాం, అంటే ఓవరాల్గా ఒక విద్యార్థికి క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 2 o'clock నుంచి 5 o'clock వరకు ఏదైతే ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి స్టడీ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ 5 to 7 గ్రౌండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 7 to 8 వరకు మీకు డిన్నర్ అయిపోయిన తర్వాత 8 to 9:30 వరకు ఆ రోజు జరిగినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 15,000 రూపీస్లోనే గ్రౌండ్, క్లాసెస్, ఎవ్రీడే ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ 4 సంవత్సరాల తర్వాత రాక వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ను ఏపీ విద్యార్థులు విజయం సాధించడం కొరకు ఒక పక్కా ప్రణాళికతోటి సూర్యాపేట బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్లో అలాగే హైదరాబాద్లో కూడా ఇంటెన్సివ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే హైదరాబాదులో కానీ సూర్యాపేటలో కానీ ఏపీకి ఎస్ఐ ఇంటెన్సివ్ ఉంటుంది, కానిస్టేబుల్ ఇంటెన్సివ్ ఉంటుందండి. కానీ ఈ కానిస్టేబుల్ విద్యార్థులు సూర్యాపేటకి ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నాను అంటే అక్కడ విశాలమైనటువంటి గ్రౌండ్ ఉంది. సో సబ్జెక్ట్ కొంచెం వీక్ ఉన్నటువంటి విద్యార్థి కూడా మీరు గ్రౌండ్ ద్వారా కూడా జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా యూనిక్ స్టడీ సర్కిల్కి మనకు సొంత గ్రౌండ్ ఉంది. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ ఈ విధంగా కానిస్టేబుల్ను ప్లాన్ చేసుకోండి. December 5th రోజు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంటెన్సివ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. జనరల్ బ్యాచ్ కమ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవ్రీడే టాస్క్. ఈరోజు వినాలి, ఈరోజు చదవాలి, ఈరోజే ఎగ్జామ్ రాయాలి, అదే షెడ్యూల్. ఇంటెన్సివ్ అంటే అదే, ఈరోజు క్లాసు వినాలి, ఈరోజే చదవాలి, ఈరోజే ఎగ్జామ్ రాయాలి. సో ఒక పక్క ప్రణాళికతో వెళ్తున్నటువంటిది మన ఇంటెన్సివ్ షెడ్యూల్. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా జనరల్ బ్యాచెస్తో పాటు ఇంటెన్సివ్ బ్యాచెస్ రన్ చేస్తూ ఎంతో సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మరి ఎస్ఐని తీసుకున్నట్లయితే మనం చూడండి, ఏపీ ఎస్ఐ అండి. మీరు ఏపీ ఎస్ఐని సాధించాలంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఒక యజ్ఞం లాగా ముందుకెళ్ళాలి. అత్యంత ఎక్కువ సంఖ్యలో పోస్ట్ ఉన్నాయి. వాస్తవంగా కంపేర్ చేసుకున్నట్లయితే అత్యంత ఎక్కువలో అంటే వేలల్లో అని కాదు, గత నోటిఫికేషన్లతో పరిశీలించినట్లయితే ఏపీలో మాత్రం ఈసారి అత్యంత అద్భుతమైనటువంటి నోటిఫికేషన్. స్టూడెంట్స్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ విద్యార్థులు ఒక 2 years 3 years బ్యాక్ నోటిఫికేషన్ వస్తుందని చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రిపరేషన్ కొనసాగించారు. ఈ మధ్య నోటిఫికేషన్ లేట్ కావడం వలన చాలామంది డ్రాప్ అయ్యారు, వేరు సెక్టార్లో సెటిల్ అయ్యారు. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఆశతోటి మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ తొందరగా స్టార్ట్ చేసి
ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అనేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడో కోచింగ్ తీసుకున్న విద్యార్థులతోటి కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక 2 months కనుక సబ్జెక్టు మనము రన్నింగ్లో లేము, ప్రిపరేషన్ రన్నింగ్లో లేదు అంటే మాత్రం ప్రతిదీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఏంటంటే ఎప్పుడో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు విన్నటువంటి సబ్జెక్ట్ని ఇప్పుడు రివిజన్ చేసుకుంటారు. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటూ ఐబీ బ్యాచెస్ కానీ ఏది కానీ మీరు మూవ్ కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఈరోజే క్లాస్ వింటారు, ఈరోజే చదువుతారు. ఇప్పుడే విని ఇప్పుడే చదవడం వలన కూడా మీకు ఇంకా కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మండే 5th డిసెంబర్ రోజు ఎస్ఐ కూడా ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐకి కూడా సూర్యాపేటలో ఉంటుందండి, హైదరాబాద్లో ఉంటుంది. బట్ సూర్యాపేటకు హైదరాబాద్కి ఏంటంటే సూర్యాపేటలో ఓన్గా మీకు గ్రౌండ్ మెరిట్ కావాలంటే ఏ టైం అయినా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మాత్రం ఓన్లీ మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. సో మిగతాది షెడ్యూల్ ఉంటుంది. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ సేమ్ షెడ్యూల్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, సేమ్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం మండే నుంచి మాత్రం సూర్యాపేట, హైదరాబాద్లో మాత్రం ఏపీ విద్యార్థుల కొరకే ప్రత్యేకంగా ఇంటెన్సివ్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ ఎస్ఐ ఫీజు మాత్రము, ఈ కానిస్టేబుల్ ఫీజు మాత్రం 15,000 ఉంది, ఎస్ఐ ఫీజు మాత్రం 18,000 ఉందండి, 18,000 ఉన్నది. ఎవ్రీడే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులోనే గ్రౌండ్ ఉంటుంది, ఇందులోనే ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మరి ఎస్ఐ విద్యార్థులు ఈ ప్రిలిమ్స్ బయటపడాలంటే ఏం చేయాలి? సో ఎస్ఐకి 2 పేపర్లు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు. ఎస్ఐ ప్రిలిమ్స్ మీరు గమనించినట్లయితే పేపర్ 1 ఒకటి ఉంటుంది, పేపర్ 2 ఒకటి ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ మ్యాథ్స్ కలిపి 100 మార్క్స్ వస్తుంది. సో తర్వాత వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసి 100 మార్క్స్ వస్తుంది. బట్ తెలంగాణలో ఈ 2 పేపర్లు కలిపి 200 మార్క్స్ ఉంటే బట్ ఏపీలో మాత్రం 200 మార్క్స్ని డివైడ్ చేయడం జరిగింది. బట్ ఒక్కొక్క పేపర్ టైం 3 hours ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ మ్యాథ్స్ ఈ 100 మార్క్స్ పేపర్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్లో సపరేట్గా క్వాలిఫై కావాలి. 30 SC ST వాళ్ళకు, 35 OBC వాళ్ళకు, 40 OC వాళ్ళకు. సేమ్ జనరల్ స్టడీస్ పేపర్ కూడా సపరేట్గా క్వాలిఫై కావాలి. అంటే ఇక్కడ ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్ వస్తేనే ఈ పేపర్ క్వాలిఫై అవుతారు, మరి జనరల్ స్టడీస్ వస్తేనే ఈ పేపర్ క్వాలిఫై అవుతారు. కానీ తెలంగాణలో అలా కాదు. 2 కలిసి ఉండడం వలన మ్యాథ్స్ రాని విద్యార్థులు జిఎస్ ద్వారా, జిఎస్ రాని విద్యార్థులు మ్యాథ్స్ ద్వారా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏపీలో గత నోటిఫికేషన్లో కూడా ఇలానే ఉండే. బట్ మీరు ఏం చేయాలి మరి అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ మ్యాథ్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే జనరల్ మ్యాథ్స్ని ప్రిలిమ్స్ వరకు పట్టుకోవద్దు. ఎందుకంటే జనరల్ మ్యాథ్స్ చేయాలి, బట్ జనరల్ మ్యాథ్స్ మనము ప్రిలిమ్స్ వరకు పట్టుకోవద్దు. మరి జిఎస్ కూడా మొత్తం పట్టుకోవద్దు. జిఎస్లో కూడా చూడండి, ఎస్ఐ జిఎస్ జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్ అండి. మెయిన్స్లో 50 మార్క్స్ వరకు ఉంటుంది కరెంట్ అఫైర్స్. ప్రిలిమ్స్లో కూడా మీరు జిఎస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఈ 4 సబ్జెక్ట్స్ పట్టుకోండి ఫస్ట్. ఇంకా వీలైతే మీరు ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్తో పాటు ఇండియన్ ఎకానమీని కూడా సెలెక్ట్ చేసుకోండి. రైట్, సైన్స్ కూడా వస్తుంది. ఎందుకు నేను సైన్స్ని ఇప్పుడు ప్రిలిమ్స్ ముందు అంటున్నంటే సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఒక బయాలజీ నువ్వు ప్రిపేర్ అయ్యేసరికి నీ ఇండియన్ హిస్టరీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సైన్స్ క్వశ్చన్లు ఏపీలో చాలా అబ్నార్మల్గా వస్తున్నాయి. అంటే చదివినా కూడా ఒక్కోసారి క్వశ్చన్ నువ్వు చేస్తావో చేయవో కూడా డౌట్ ఉండే విధంగా కొన్ని క్వశ్చన్స్ పీజీ లెవెల్లో కూడా అడగడం జరుగుతున్నది. కాబట్టి విద్యార్థులారా ఈ టైంలో ఏం ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేస్తే మనం బయటపడతాం అనేది ఆలోచించుకొని చేయాలి. బట్ ముఖ్యంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఎనఫ్ అని నేను అంటున్నాను. ఇంకా యాడ్ చేసుకుంటే ఇండియన్ ఎకానమీని యాడ్ చేసుకోండి. మీరు ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారండి, ఈ 5 సబ్జెక్ట్స్లో మీరు ఎంత లేదన్నా కూడా మీకు ఆల్మోస్ట్ 80% మార్క్స్ ఇక్కడి నుంచి వచ్చే ఛాన్సే ఉన్నది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని, ఇండియన్ హిస్టరీని, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ ఫస్ట్ ఈ 4, నెక్స్ట్ టైం ఉంటే ఇండియన్ ఎకానమీని కూడా తీసుకోండి. ఈ సబ్జెక్ట్స్ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ని ఈజీగా జనరల్ స్టడీస్లో స్కోర్ చేయొచ్చు. మరి అర్థమెటిక్ పార్ట్కి వచ్చి, రీజనింగ్ పార్ట్కి వచ్చేసరికి మరి ఎలా చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అర్థమెటిక్ పార్ట్కి వచ్చేసరికి మీకు ఒకటే అండి, ప్యూర్ అర్థమెటిక్. ఇప్పుడు యావరేజ్ ఉంది, పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, డిస్కౌంట్ ఉంది. ఈ మాడ్యూల్ కంప్లీట్గా ఇది వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది కంప్లీట్. రేషియో అండ్ పార్ట్నర్షిప్,
ఈ ఏరియా నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, ఈ ఏరియాని నెంబర్ సిస్టమ్ ఒకటి, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అనేది ఏరియా, ఇది తీసుకోవాలి. బట్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, పైప్స్, తర్వాత చైన్ రూలు, తర్వాత వర్క్స్ అండ్ వేజెస్ ఈ మాడ్యూలు, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ రేసెస్ అండ్ గేమ్స్ ఈ మాడ్యూల్ తీసుకోవాలి. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్ మ్యాథ్స్ కూడా వస్తుంది, కానీ 100 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్లో మీకు వచ్చేది 50 మార్క్స్ అర్థమెటిక్లో మీకు దాదాపు 35 మార్క్స్ వరకు ఈ ఏరియానే ఉంటుంది. ఇది చేయడం వలన రేపు మెయిన్స్లో 100 మార్క్స్ అర్థమెటిక్లో మీకు దాదాపు 80% క్వశ్చన్లు ఇక్కడి నుంచే వస్తాయి. ఇది ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి యూజ్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఇచ్చేయాలి. ఆ తర్వాత మీరు ఏంటంటే మీరు ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఏరియాస్, వాల్యూమ్స్, ప్రోగ్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, జామెట్రీ, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సింప్లిఫికేషను, సర్డ్స్ అండ్ ఇండిసెస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టాపిక్స్ని కూడా చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలండి. ఇంకొక విషయం చెప్తున్నాను, బట్ ఏపీలో అర్థమెటిక్ అనేది చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఒక టాపిక్ నువ్వు ప్రాక్టీస్ చేసినావు ఎస్ఐ పర్పస్లో అంటే అది ఎలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు దాన్ని మిస్ చేసే పరిస్థితి ఉండొద్దు. ఇప్పుడు ఏపీ ఇంటెన్సివ్లో మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ తర్వాత క్యాట్ క్వశ్చన్లు ఇవన్నీ చాలా అబ్నార్మల్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసేసి ఎంతో డెప్త్గా, ఎందుకంటే తెలంగాణలో తక్కువ పోస్టులు ఉన్నాయి, ఏపీలో కూడా ఎస్ఐకి తక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఈ తక్కువ పోస్టులలో ఎస్ఐ సాధించాలంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఇంటెన్సివ్ బ్యాచ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 3-4 బ్యాచెస్ ఇంటెన్సివ్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా యూనిక్ స్టడీ సర్కిల్లో ఇంటెన్సివ్ బ్యాచెస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. December 5th రోజు మనకు ఏపీఎస్ఐకి సంబంధించి సూర్యాపేటలో అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఇంటెన్సివ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఒకటే బ్యాచ్ ఉంటుందండి, మళ్ళీ వేరు బ్యాచ్లు ఉండదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి మీరు లేటుగా వచ్చినా అదే బ్యాచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఐకి వేరే ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంటుంది, కానిస్టేబుల్కి వేరే ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీ విద్యార్థులు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మీరు జనరల్ బ్యాచ్ని ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మీరు క్లాస్ వినుకుంటా పోతే మీకు వచ్చేది ఏముండదు. వినాలి, దాని మీద వర్క్ చేయాలి, దాని మీద ఎగ్జామ్ రాయాలి. ఆ విధంగానైతేనే సక్సెస్ ఉంటుంది. సేమ్ జనరల్ బ్యాచ్ ఫీజు 15,000 ఉంది, అదే ఫీజులో కానిస్టేబుల్ వాళ్ళకి ఇంటెన్సివ్ ఇస్తున్నాను. 15,000 ఎస్ఐకి ఉన్నది, అదే ఫీజు కాకుండా ఒక 3,000 ఎక్స్ట్రా 18,000 తోటి ఏపీ విద్యార్థులకు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది December 5th రోజు స్టార్ట్ అవుతుంది. అది మీకు వ్యాలిడిటీ ఏపీలో మెయిన్స్ కంప్లీట్ అయ్యేదాకా ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ, ఇంకే క్లాసెస్ కానీ, తెలుగు క్లాస్ కానీ, ఇంగ్లీష్ క్లాస్ కానీ, ప్రతి క్లాస్ కానీ చెప్పిస్తూ దాని మీద ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఒకవేళ కోచింగ్ తీసుకునే స్తోమత లేని విద్యార్థులు కూడా ఉంటారు, కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు పక్కా ప్రణాళికతోటి సో ప్రీవియస్ పేపర్స్ ఒకసారి నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది దానికన్నా మించి ప్రిపేర్ కావాలండి. ఎందుకంటే వస్తున్న కొద్ది ప్రశ్నల సరళి పెరుగుతుంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి దానికన్నా కొంచెం ఎక్కువ స్టాండర్డ్లో మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే సొంతంగా ప్రిపేర్ అయినా కూడా సబ్జెక్ట్ ఉన్న విద్యార్థులు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి విద్యార్థి కూడా కోచింగ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో జన్మతః కొంతమందికి ఒక ఐడియా, ఓ సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంటుంది. బట్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుని మెరుగుపరుచుకున్నట్లయితే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. రైట్.